దీపనైతే కోర్టులో సబ్మిట్ చేస్తారు. ఇక అందరూ కూడా ఏంటి ఏ ఏ ఏమొస్తుంది అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అక్కడ జడ్జి గారైతే వచ్చి నేను ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత దీపకి ఇలాంటి శిక్ష అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఈ ఎవిడెన్స్ అన్నింటిని కలెక్ట్ చేసి నేను చెప్పిన మాట ఏంటి అంటే, ఈ దీపకి ఈ జైలు శిక్ష అనవసరం. అందుకే దీపని ఇప్పుడే విడుదల చేస్తున్నామని చెప్పి అంటూ ఉంటారు. అది వినగానే దీప, కార్తీక్ చాలా సంతోషిస్తారు. ఇక ఆ మాట వినగానే జ్యోత్స్న అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న దశరథ అలాగే సుమిత్ర వీళ్ళందరూ కూడా దీప వైపు చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక బయటకు వచ్చాక అక్కడ ఉన్న జ్యోత్స్న ఇలా అంటూ ఉంటుంది, ఇప్పుడు నువ్వు బెయిల్ వచ్చి బయటకు రావచ్చు, కానీ నీ గురించి ఈ ప్రపంచం మొత్తం తెలిసేలా చేస్తాను. ముందు రోజులు ఇంకా చాలా రోజులు ఉన్నాయని చెప్పి జ్యోత్స్న అంటుంది. అది వినగానే కార్తీక్ ఇలా అంటూ ఉంటాడు, నేను కూడా దానికోసమే ఎదురు చూస్తున్నాను జ్యోత్స్న. నిజాలు ఏంటో బయటపడాలి. బయటపడ్డాకే అప్పుడు తెలుస్తుంది ఎవరి విలువ ఏంటి అన్నది అని చెప్పి కార్తీక్ అంటాడు. అది వినగానే జ్యోత్స్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి బావకి నా గురించి అన్నీ తెలిసినట్లుగానే మాట్లాడుతున్నాడని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న శివనారాయణ ఇలా అంటూ ఉంటాడు, ఏంటి దీప బెయిల్ మీద బయటకు వచ్చావని విర్రవీగుతున్నావేమో. నువ్వు బయటకు రావాలవు కానీ నా కొడుకుని చంపింది మాత్రం నువ్వే. ఎలాగైనా సరే నీకు శిక్ష అనుభవించేలా చేస్తాను, చూస్తూ ఉండు అని చెప్పి శివనారాయణ దీపకు వార్నింగ్ ఇస్తాడు. అది వినగానే కార్తీక్ అయితే, ఎందుకు తాతయ్య ఇంకా మీరు దీపనే అనుమానిస్తారు? దీప నిర్దోషి అని తేలింది కదా అని చెప్పి అంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.